డైరెక్టర్ రీమా కాక్తి కొత్త హిందీ సినిమా సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు, అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే మొదటి రోజు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కేవలం 50 లక్షలు మాత్రమే వచ్చాయి. రెండో రోజు శనివారం కూడా 50 లక్షలు వచ్చాయి. మూడో రోజు ఆదివారం కూడా 50 లక్షలు వచ్చాయి. అంటే మొదటి వీకెండ్లో కేవలం 1.5 కోటి మాత్రమే వచ్చిన ఈ సినిమాకు, అంటే స్టార్ కాస్ట్ లేదు, ఎవరికి తెలీదు ఈ సినిమా. తర్వాత సోమ మంగళ బుధ గురు 4 రోజులు కలిపి ఇంకో 50 లక్షలు వచ్చాయి. అంటే 2 కోట్లు నెట్ మాత్రమే వచ్చింది సినిమాకు. సినిమాకేమో భారీ బడ్జెట్ పెట్టారు, 20 కోట్లు పెట్టారు, 650 థియేటర్ రిలీజ్ అయింది. బట్ ఎవరు చూడలేదు. నేనైతే చూశాను సినిమా. అంటే రీమా కాక్తి గురించి ఐడియా ఉంది, నాకు తెలుసు కాబట్టి చూశాను తన కోసం. ప్లస్ యాక్టర్లు కూడా కొంతమంది తెలుసు ఈ సినిమాలో చేసిన వాళ్ళు. బట్ సినిమా చూశాక నాకు కూడా పెద్దగా అనిపించలేదు, ఒకేగా అనిపించింది సినిమా. బట్ అలాగే థియేటర్లు కూడా ఎవరు చూడట్లేదు. ప్లస్ పోటీలో క్రేజీ అని ఇంకో సినిమా ఉన్నింది. అలాగే మనకు చావా ఆల్రెడీ మనకు అన్ని కలెక్షన్స్ కొలగొడుతుంది కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ సినిమాలకు. ఇక ఓటీటీకి వస్తే చూడొచ్చా అంటే చూడొచ్చు, కొద్దిగా స్లోగా ఉంటుంది సినిమా, డాక్యుమెంటరీ ఫీల్ వస్తుంది. ఏమంటే ఇది నిజంగా జరిగిన కథ కాబట్టి అలా ఉంది, ఉన్నట్టు చూపించారు కాబట్టి అలా ఉంది. అది మన సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ రిలీజ్ అయిన మొదటి వారంలో కేవలం 2 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 20 కోట్లు, ఇంకా 18 కోట్లు రావాలి. పోయినట్టే సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.